49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో సబ్బండ వర్గాలను ఏకం చేసినటువంటి ఏకైక సాధనం పాట, ఆట. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కళాకారుడు మిట్టపల్లి సురేందర్ గారు. సురేందర్ గారు, నమస్కారం అండి. నమస్తే కవిత గారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు పోరాడి సాధించుకుని అందరితో పాటు కలిసి అందరినీ ఏకం చేసినటువంటి పాట 10 ఏళ్ళు అయింది. సో ఫస్ట్ ప్రతి ఒక్కరిని కదిలించినటువంటి పాట రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా. ఆ పాటతో స్టార్ట్ చేద్దాం మనం. తెలంగాణ బిడ్డలందరికీ, తెలంగాణలో పుట్టి ప్రపంచ పటం మీద ఎక్కడెక్కడో జీవిస్తున్న, ప్రపంచ దేశాల్లో జీవిస్తున్న తెలంగాణ పౌరులందరికీ తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతచారి కోసం కొన్ని మార్పులతో నేను రాయబడ్డ పాట. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను, తొలుసూరు కొడుకని ఈశ్వరా నీ పేరు పెట్టుకుంటే శంకరా, అందుకే వేసావ ఈ శిక్షను, అమరవీరుణ్ణి చేసావ శ్రీకాంతును, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. థ్యాంక్ యూ సో మచ్ సురేందర్ గారు, ఈ పాట రాసినందుకు, అందరినీ ఏకం చేసినందుకు, మళ్ళీ మా కోసం మరోసారి పాట పాడినందుకు. సో ఇప్పుడు అంత పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ 9 ఏళ్ళు గడిచి 10 ఏళ్ళు, దశాబ్దంలో శతాబ్దాన్ని చూసాము అని పాలకులు చెప్తున్నారు. ఒక కళాకారుడిగా మీకేమనిపిస్తుంది? నిజంగా వండరే మేడం. ఒక స్వాతంత్ర ఉద్యమం జరగడం, దాంట్లో మనం పాల్గొనడం, ఆ స్వాతంత్ర్యం రావడం, వచ్చిన దాంట్లో 9 ఏళ్ళు మనం స్వయంగా నిలబడి మన కళ్ళ ముందు పరిపాలన జరుగుతుంటే, మార్పు జరుగుతుంటే చూడడం అనేది నిజంగా వండరే మేడం. గతంలో తెలంగాణను పోల్చుకుంటే 9 ఏళ్ల కింద ఉన్న తెలంగాణను పోల్చుకున్నా, 15 ఏళ్ల క్రితం ఉన్న తెలంగాణను పోల్చుకున్నా, 20 ఏళ్ల క్రితం మేము అనుభవించిన జీవితానికి ఇప్పుడు మా ఊర్లో ఉన్న జీవితానికి చాలా తేడా ఉంది. ఇది స్వాతంత్ర్యం సిద్ధించడం వల్ల, స్వపరిపాలన అనేది రావడం వల్ల, ఆత్మగౌరవంతో కూడిన పరిపాలన చేసుకోవడం వల్ల జరిగిన మార్పులు ఇవన్నీ అప్రిషియేట్ చేయాల్సింది ఎవరైనా. సో మీరు విలేజ్ల్లో తిరిగినప్పుడు, మామూలుగా ఒక కళాకారుడుగా కాదు, ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అక్కడ అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు? ఇప్పుడు మా ఊరికి పోయి ఉండాలనిపిస్తాను మేడం. ఇప్పుడు మా ఏరియాలో ఉన్న ఎనఫ్ లైఫ్ అనిపిస్తాను. అంత బాగున్నది. వచ్చిన మార్పు ఏంటి అంటే మీకు బలమైన మూలం చెప్పాలి. మానవ నాగరికత అనేది నీరు ఎక్కడుంటే అక్కడే కొనసాగింది మేడం. నీరు ఎక్కడుంటే అక్కడి నుంచే డెవలప్ అవుతూ వచ్చింది. అట్లా నీళ్లు లేనప్పుడు మా ఊర్లో నుంచి అందరూ వలస వెళ్ళిపోయినప్పుడు బలమైన సాక్ష్యం నేను చూసింది ఏంటి అంటే, మా ఊర్లో 3 బావులు ఉంటాయి మొత్తం. ఒకటి తోడేటి మల్లయ్య తాత అని ఉంటాడు, వాళ్ళ బావిలో వాటర్ ఫుల్ ఆఫ్ ఎనఫ్ ఉంటుంది ఎండాకాలం కూడా. ఆ తర్వాత మా దగ్గర ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉంటారు సదానందం అని, వాళ్ళ ఇంట్లో బావిలో నీళ్ళు ఉండేది. వాళ్ళ తర్వాత వస్తే మా ఇంట్లో బావిలో నీళ్ళు ఉండేది. ఇవి క్రమక్రమం మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు గ్లాస్తోనే ముంచుకునేది మేడం. అంత పైకి ఉండేది. వర్షాకాలం అయితే బావి పొంగిపోయేది మొత్తం.
కానీ వర్షాకాలం తర్వాత ఎండాకాలం వచ్చినా కానీ చలికాలం తర్వాత ఎండాకాలం వచ్చినా చలికాలంలో ఎండాకాలంలో నీళ్లు చాలా అందుబాటులో ఉండేది. జస్ట్ ఒక పగ్గంతో ఇట్లా లేచి పైకి సర్వగట్టి పైకి నీళ్ళు గుంజేది. అట్లాంటి కల్చర్ రాను రాను ఏమైపోయింది అంటే మా బావి ఎండాకాలం ఒక 10 బిందెల నీళ్లు తీస్తే 10 బిందెల నీళ్లు తీస్తే ఇంకో 10 బిందెల కోసం వెయిట్ చేయాలి, 1 గంట 2 గంటలు. అట్లా వెయిట్ చేసినా కూడా నీళ్లు రాని పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడైతే చెరువుల తవ్వకాలు ప్రారంభించిండ్రో, చెరువుల తవ్వకాలు ఎప్పుడైతే ప్రారంభించి చెరువులు పూడిక తీయడం, వాటి మట్టిని అంతా ఒక దగ్గర పోయడం, ఆ మట్టిని కొంత భూములలో పోసుకోవడం, నీళ్లు నిల్వ చేయడం అనే ప్రాసెస్ తిరిగి ఎప్పుడైతే ప్రారంభమైందో తెలంగాణ వచ్చినాక, అప్పుడు మా ఊర్లో ఇంకిపోయిన బావుల్లో భూగర్భ జలాలు పెరిగి వచ్చినాయి. అక్కడి నుంచి మళ్ళా తెలంగాణలో ప్యూర్గా చెప్పాలంటే మళ్ళీ రెపరెప అన్నట్టు స్టార్ట్ అయింది జీవితం. ఇది బలమైన మార్పు. ఇక్కడ ఇది నేను చూసిన మేడం స్వయంగా. మా ఊర్లో అప్పుడు లేక ఎటైనా వెళ్ళిపోతే బాగుండు అనిపించేది. ఇప్పుడు మా ఊర్లో ఎక్కడ ముట్టుకున్నా నీళ్ళు ఉంటాయి. ఏ చెరువులైనా ఏ కుంటలైనా మా ఊళ్ళో 4 కుంటలు ఉంటాయి. అసలు రాయకుంట అనేది మా వాళ్ళకి ఎవరికి ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఎవరికి తెలియదు. కానీ దాంట్లో కూడా నీళ్ళు నేను మొన్న చూసిన. అక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి. నగరం, వెలంపల్లి, మా ఊరికి ఈ 2 ఊర్లకు మధ్య మా ఇంటి మూల మీద ఒక చెరువు ఉంటుంది, ఆ కుంట ఉంటుంది. ఆ కుంటను ఆనుకొని పైన ఇంకో కుంట ఉంటుంది. ఆ కుంటలో ఎప్పుడు నీళ్ళు ఉండకపోయేది. ఈ 2 ఊర్ల మధ్య ఒక కెనాల్ కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు దాంట్లో నీళ్ళు ఉన్నాయి. ఇంత మార్పు వచ్చిన తర్వాత మా ఊర్లో తిరుగుతా ఉంటే నాకు అక్కడనే ఉండబుద్ధి అవుతాను, రాబుద్ధి అవుతుంది. నేను వచ్చి కూడా 2 రోజులు అవుతుంది ఊరు నుంచి ఇక్కడికి వచ్చి. సో పోయినప్పుడు ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? ఒక్కోసారి నాకు వర్క్ ఉన్న వాయిదేసి ఉంటాం. మా తమ్ముళ్ళు రోజు పొద్దున రెడీ అవుతాం మేడం, రోజు పొద్దున రెడీ అవుతాం. రెడీ అయ్యి ఏం చేస్తామంటే ఇంట్లో నుంచి కారు తీస్తాం. మా కారు తీసి మెయిన్ రోడ్ ఎక్కి ఇట్లా టర్న్ తిరగంగానే రైట్ సైడ్ ఎల్లమ్మ గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర మా బాబాయ్ వాళ్ళు వీళ్ళంతా తాళ్ళు ఎక్కుతూ ఉంటారు. అక్కడ మా తమ్ముళ్ళు కూర్చుంటారు, మా బాబాయ్ వాళ్ళు అందరూ కూర్చుంటారు. ఏం జరుగుతుంది అంటే అక్కడ రాగానే నాకు కారు ఆపుతారు. ఎవరో ఒకరు నేను ఆపుతా, వాళ్ళని ఆపుతారు. అట్లా ఆగితే అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవడం ఉంటుంది. అట్లా దరిదాపుగా పోయిన ప్రతిసారి ఒక్కరోజు ఉందాం అనుకుంటే వారం రోజులు, వారం అనుకుంటే 10 రోజులు అయింది. చెప్పలేం. ఊరు నుంచి రాబుద్ది కాదు. అట్లా రాబుద్ది కాకనే మా ఊరి మీద కూడా పాట రాసుకున్నా. ఆ పాట నేను ఇప్పుడు అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు అట్లా నేను వస్తా నాకు అంటే దాన్ని వదిలిపెట్టి రాబుద్ది కాక పాట రాసిన. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది, బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలలేనంటది, ఇన్ని బంధాల వీడి తల్లి నిన్నిడిసి ఎట్లా వెళ్ళనమ్మ నేను, నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది, ఆకుల్ని మేసేటి మేకల్ని చూస్తే ఆకలన్నదే పుట్టది, ఆవుల మందల గుంపుల్ని చూస్తే ఆనందమే కలుగుతుంటది, యువతలి ఒడ్డును అవతలి ఒడ్డును ముద్దాడుతున్నట్టు మధ్యన వారేటి కిన్నెర సాని వాగువనలు వాగి ఒడ్డున మట్టి గడ్డల్ల పుట్టిన మొక్కల్ని ముద్దాడుతుంటాయి, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది, దట్టమైన అడవుల్లో కాలినడకన పోతే ఒంటికి అలసట ఉండది, అడివమ్మ అందాలు కన్లార చూస్తే కంటికి నిద్దుర పట్టది, ఊడల మర్రికి ఊడుగు చెట్టుకు బంధాలు పోసిన దుస్సేరు తీగలు కులమతాలు మాకు తెలియవంటాయి, ఊరు చేరేదాకా దారి పొడుగుతా అడివమ్మ ఒళ్ళంతా అల్లుకోనుంటాయి, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది, వాలుతున్న పొద్దు నా పల్లె నుదుటన బొట్టు పెట్టినట్టుగుంటది, పచ్చనాకుల మీద ఎన్నెల జల్లు ఎండిపూత తీరుగుంటది, 4 దిక్కుల చీకటలు మూకోంగా మినుగురు పురుగులు వెలుగులు పంచంగా కన్న తల్లి తీరు చల్లగాలి దాకి పచ్చిక ఒడిలో నాదమరిచి నన్ను కునుకు తీసి పొమ్మంటది, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది,
జాలిగల్ల లచ్చుమవ్వ సూపులకు తోడెళ్ళే సాధు జీవులైతాయని పాటకు ఎన్నెల పరవశించిపోయి మోటదో నేను ముద్దాడుతాదని తాజ్మహలుకున్న అందాల కన్నా వాగులో పిచ్చుక గూడు మిన్నని పల్లె గుండెల్లోనే పారాడుతున్నా మా గోరటి వెంకన్న పల్లె పాటలింటూ ప్రాణమీడిడువాలనుంటది పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది పల్లె తల్లిని వీడిరానంటది బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది నా కాలు కదలలేనంటది ఇన్ని బంధాల నీడి తల్లిని నిడిసి ఎట్లా వెళ్ళనమ్మా నేను నీ ఒడిలోనే కన్ను మూస్తాను. ఇది ఊరికి పోయిన ప్రతి నిమిషం తలుచుకుంటూనే ఉంటాను ఇట్లా జీవితాన్ని. అక్కడికి పోతే ఏమైంది అంటే మీరు పోతూ ఉంటారు కదా వరంగల్కి, మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మనం ఊరికి పోతే ఇప్పుడు మనం ఎదిగినామనే అహం ఉండొచ్చు, పొగరు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, స్టేటస్ అన్నీ రావచ్చు. కానీ ఊరికి ఒకసారి వినాం అనుకో నగ్నంగా బట్టలు లేకుండా బాల్యంలోకి వెళ్ళిపోతాం. ఆ జ్ఞాపకం ఈ ప్రపంచం ఏది గుర్తుకు రానిది. ఎంత పెద్ద అంతస్తులు ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎంతటి రాజ్యాధికారం ఉన్నా సొంత ఊరిలో ఉండే తృప్తి ఇంకెక్కడ ఉండదు మేడం. పల్లె తల్లిని మీరు దాటి వస్తూ ఉంటే గుండె ఆగిపోయినంత పని అవుతుంది. మరి పట్నం అంటే ఇప్పుడు ఎంచుకున్న జీవితం. పట్నం అనేది ఎంచుకున్న జీవితం, పల్లెటూరు అనేది పంచుకున్న జీవితం. దాని మీద మమకారం తగ్గదు మేడం. ఎంచుకున్న జీవితం కోసం పనిచేయాలి కాబట్టి ఇక్కడికి వస్తాం అంతే. ఓకే, మరి పట్నం గురించి ఏం రాయలే? ఎంచుకున్న జీవితం ఎట్లున్నది ఇప్పుడు? రాయలేదు మేడం, అనిపించలేదు. నేను ఎప్పుడు పాట రాయలేదు. అంత ప్రేమ మోజు ఇంకా కలగలేదా ఎంచుకున్న జీవితం మీద? అనే కలగలేదు మేడం, కలగలేదు. బట్ ఇది కూడా ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లల కోసం, కన్న పిల్లల కోసం డెఫినెట్గా పనిచేయాలి తప్పదు. వాళ్ళకి రేపు మన ఊరంటే వరంగల్ అంటే ఎంత ప్రేమ ఉంటుందో, వాళ్ళకి రేపు హైదరాబాద్ అంటే మణికొండ, జూబ్లీ హిల్స్ ఏరియా అంటే పిల్లలు రేపు వాళ్ళకి అంత పిచ్చి ఉంటుంది, చెప్పలేము. నా లైఫ్ అయితే అక్కడనే. సో ఇప్పుడు 10 ఏళ్ల తెలంగాణ అందరూ అనుకున్నట్టే ఉంది అనుకుంటున్నారా? మీకైతే పల్లెటూరు బాగా డెవలప్ అయింది, అక్కడి నుంచి రావాలని లేదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అయింది? 75 ఏళ్ళు అయింది. 75 ఏళ్ళ భారతదేశం అందరూ అనుకున్నట్టే ఉందా? ఇంకా ఇప్పటికి అసమానతలు ఉన్నాయి అంటున్నారు, అసంతృప్తి ఉంది అంటున్నారు. నేను నా క్వశ్చన్, మీరు అడిగిన ప్రశ్నే నేను మిమ్మల్ని అడుగుతున్నాను మేడం. అంటే నాకు నాలెడ్జ్ లేదు కాబట్టి అడుగుతున్నా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది కదా. ఈ 75 ఏళ్ళ భారతదేశం అందరూ అనుకున్నట్టే ఉందా? సో అట్లాంటప్పుడు తెలంగాణ ఇంకా అంత ఏజ్ రాలేదు. ఆన్సర్ ఇవ్వలేదు, మీరు ఆన్సర్ మీరే చూజ్ చేసుకుంటారు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగి మీ ప్రశ్నకు నా ప్రశ్నే సమాధానం, మీరు సమాధానం చెప్పండి. భారతదేశం 75 ఏళ్ళ భారతదేశం అందరు అనుకున్నట్టుగానే ఉందా? అందరు కోరుకున్నట్టుగా లేదంటారు. ఒక కళాకారుడికి అనిపించిందా అలా? ఎవరి పోరాటం వాళ్ళు చేస్తూనే ఉంటారు మేడం. ఎంత స్వార్థం ఉన్నా, ఎంత వెనకేసుకోవాలని ఉన్నా, ఎంత రాజకీయ నాయకుడిగా ఎంత వాళ్ళు వ్యక్తిగతంగా ఏమనుకుని ఫైట్ చేసినా, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీరైనా నేనైనా రేపు స్టేజ్ పోతే ఎవరైనా ఎంతో పని చేయాలనుకుంటాం. కానీ అనుకున్నంత రాకపోవచ్చు కొన్ని సందర్భాలు మనం ఒకవైపు నుంచి అనుకుంటే ఇంకో వైపు నుంచి మంచి జరుగుతూ ఉంటుంది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్తే ఇంతకాలం రోడ్లు ఎందుకు కానట్టు తెలంగాణలో? మీరు వరంగల్కి వెళ్తుంటారు కదా, కరీంనగర్కి వెళ్తుంటారు కదా, ఇప్పుడు నల్గొండకు పోతుంటారు కదా, ఇప్పుడు మెదక్ పోతుంటారు కదా, నిజామాబాద్ పోతుంటారు కదా, వెళ్తారు కదా, చూస్తున్నారు కదా, మీ కళ్ళతో ఖమ్మం రోడ్లు చూస్తున్నారు కదా. ఏమై ఉండొచ్చు మరి? అప్పుడు ఎందుకు రాలేదు ఇట్లా రోడ్లు చెప్పండి? అప్పుడు చెరువుల్లో నీరు ఎందుకు లేదు? అప్పుడు మీరు ఒకసారి 15 ఏళ్ళు 12 ఏళ్ళు వెనకకు పోయి చూడండి. ముదిరాజుల జీవితాలు ఎంత కష్టతరంగా ఉండేది ఊర్లలో. మా ఊర్లో దుసరాజయ్య తాత అని ఉంటాడు. ఆ తాత చేపల్ని మా నాన్నకి ఇంట్లో, అంటే అప్పుడు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ తాత చేపలు తెప్పించి మా ఇంటి దగ్గర ఒక గుంట తీసి గుంటలు వేసిపోయేది, 20-30 కిలోలు వేసేది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పోయినా మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు, మా నాన్న సారా కాంట్రాక్టర్గా ఉన్నప్పుడు మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు చేపలు ఉండేది. కానీ ఆ తర్వాత ఎందుకో మా ఇంటి దగ్గర గుంతిండిపోయింది, వాళ్ళ ఇంట్లో చేపలు లేవు. ఇప్పుడు అదే తాత వాళ్ళ కుటుంబం నుంచి నేను 2-3 డేస్ బ్యాక్ వెళ్తే, నా కొడుకు నేను వెళ్తే నాకు చేపలు తీసుకొచ్చి ఇచ్చిండు. ఇదే కల్చరు, ఈ కల్చర్ నేను నా కొడుకు అంతున్నప్పటి నుంచి మిస్ అయిపోయింది. ఏమై ఉండొచ్చు అంటారు? అది మార్పు కాదా?
మార్పు ఒకేసారి రాదు మేడం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ ప్రభుత్వం ఏ మాట చెప్పినా ఫెయిర్ అండ్ లవ్లీ, సంతూర్ యాడ్, ఇవి రెండు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. ఫెయిర్ అండ్ లవ్లీ మీరు చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి వస్తుంది. 5 వారాల్లో మేనుకు మెరుగైన ఛాయ అని వస్తుంది. 5 వారాలు మీరు ట్రై చేయలేదంటారా? ట్రై చేశారా లేదా? నేనైతే ట్రై చేసిన. మా అక్క నేను మా బర్రెకి కూడా రాసి 5 రోజుల్లో దీనికి వస్తుంది. అది ఈ మధ్య 5 వారాలు పెట్టినాం. అది ఎవరో ఈ మధ్య దాన్ని సోషల్ మీడియాలో వచ్చి నవ్వుకునే. నేను చిన్నప్పుడు మా పెద్దక్క మా చిన్నక్క నేను మా ఇంట్లో బర్రెలు ఉండేది, వాటికి కూడా రాసేది 5 వారాల్లో వస్తుంది అని. అట్లా ఏదైనా వాళ్ళు సంతూర్ యాడ్ అంటే యవ్వనంగా ఎప్పుడు ఉంటారు అంటారు. మనం ఎప్పటి నుంచో సంతూర్ పెట్టుకున్నాం. మీరు పెట్టుకున్నారా, నేను పెట్టుకున్నాం. మనం యవ్వనంగా ఉన్నామా? నిజం మాట్లాడుకుందాం, ఉన్నామా? ఇట్లా ఉంటుంది. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని నేను చాలా దగ్గర నుంచి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నాకు అధికారాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని విషయాలు చెప్తారు. దాంట్లో కొన్ని విషయాలు చేయగలుగుతారు, కొన్ని విషయాలు చేయలేరు. ఇన్ కేస్ మనం ఆ స్టేజ్కి పోయిన కూడా 100% పని మనం చేయలేము. ఎప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందండి, వీళ్ళు బాగా చేయట్లేదు అని దింపేసినాం. బీజేపీ వచ్చింది, బీజేపీ బాగా చేయట్లేదు దించేసినాం. ఇంకెవరు వచ్చారు? ఎవరు వచ్చినా రాజకీయ వ్యవస్థ ఎట్లుంటుంది అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, రాజకీయ వ్యవస్థ అనేది ఎప్పుడు మనం ఒకరిని భరించాం, ఎక్కువ రోజులు భరించలేని స్థితి వచ్చింది అనుకుని దింపేస్తాం. అట్లా ఎవరున్నా దింపుకుంటూ పోతూనే ఉంటాం 1 by 1. ఇక దిగినోడు గద్దెనెక్కాలనే ప్రయత్నంతో వీడుకొని చెప్తాడు, వాడుకొని చెప్తాడు. మధ్యలో మనమే ఓటేసి వాళ్ళని చూస్తాం, వీళ్ళని చూస్తాం. ఎవరిని చూసినా ఒకేలాగా ఉంటుంది, ఎవరైనా ఒకేలాగా ఉంటుంది. కానీ దీంట్లో మంచి చేసే బాపత్ వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఆ మంచి చేసే బాపత్ ప్రభుత్వం అనేది తెలంగాణలో 100% ఉన్నది. మీరు ఉద్యమంలో భాగంగా ఒక సినిమా పాట అనుకుంటాను, ఆకలి కడుపులు చీకటి గడపలు ఇంకా ఎంతకాలం పోయాయా? మేబీ కొంత, దాన్ని ఎంత 3-4% పోయిందా, ఉందా? 3-4% రీచ్ అయ్యారు. అప్పుడున్న ఆకలి బాధను 5% తగ్గించుంటారు. ఇంకా తగ్గాలి, ఇంకా కావాలి. ఇంకో విషయం కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి మేడం, మనం కూడా పని చేయాలి. మనం 24 గంటల్లో ప్రతి పౌరుడు, ప్రతి మనిషి, ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ 24 గంటల్లో ఎన్ని గంటలు మనం సంపాదించుకోవడం కోసం పనిచేస్తున్నాం, ఎన్ని గంటలు మనం అవారాగా తిరుగుతున్నాం, ఎన్ని గంటలు మనం ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం, అసలు ఒక రోజులో మనం ఉత్పత్తికారకమైన పనులు ఏం చేస్తున్నాం ఆలోచించుకోవాలి. ప్రతిదానికి ప్రభుత్వాన్ని అనాల్సిన అక్కర్లేదు. మన భాగస్వామ్యం ఎంత ఉంది? మనం కూడా మన కుటుంబం కోసం, మన కోసం మనం కూడా 100కి 100% కష్టపడాలి. ఇది ఎవరు కష్టపడాలి అంటే, బుద్ధిజీవులం అయితే ఇంకెక్కువ కష్టపడాలి. ఎందుకంటే మనం ఎక్కువ కష్టపడితే మనతో పాటు ఇంకో నలుగురు సెటిల్ అయిపోతారు. ఏం తెలియని వాడిని కూడా మనం సెట్ చేయొచ్చు. అట్లా మనం కూడా చేయాలి. ప్రభుత్వాన్ని అనడం ఒకటే కాదు, మనం కూడా చేయాలి. చేస్తూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు గల్లబట్టి నిలదీయచ్చు. ప్రభుత్వాన్ని తప్పే లేదు. ఎంత ఉద్యమ నిర్మాణం నుంచి వచ్చిన ప్రభుత్వం అయినా ప్రభుత్వమే. దాని విధి, దాని విధానాలు, దాని పరిపాలన, దాని పద్ధతులు దానికి ఉంటాయి. మనం కూడా ప్రజల లోపల ఉండి మనం కూడా మన స్థాయిలో మనం నిలదీయాలి, మాట్లాడాలి, వాస్తవాన్ని కూడా ఒప్పుకోవాలి. ఒక కళాకారుడిగా మీరు అలా నిలదీసిన సందర్భం ఉందా? ఎందుకు లేదు మేడం, మేమందరం యుద్ధం చేస్తూ ఉంటేనే పాట రాసిన. నేను ఎమ్మెల్యేలుగా మేము రాజీనామాలు చేసినాం, మేము త్యాగం చేసినామంటే, ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా, అసెంబ్లీ సీటుకు ఆరాటపడే నేతల్లారా, పదవులను దులుట త్యాగం అంటే నాయకురారా, మరి ప్రాణాలొదులుటనేమంటారు పాలకులారా, యూనివర్సిటీ పోరుల ఒరిగిన వీరులనేమందాము, మరి ఆ వీరయోధులను కన్న తల్లుల కడుపు కోతకే మాట సరి, బందూకులు తీసిన ప్రాణాల్లో మీ బంధువులొకరున్నారా, బంధులు నడుపుతూ బందీలైన వారిలో మీ వారున్నారా, కల్లోలంగా మారిన క్యాంపసు గొడవలో మీరొకరున్నారా, నెత్తులు పగిలి నెత్తురు చిమ్మిన లాఠీ దెబ్బలు తిన్నారా, ఏసీ గదులను వీడని మీరే త్యాగం చేశారనుకుంటే, ఎంతో భవిష్యత్తును వదిలి మురిగిన విద్యార్థులనే మంద
సంగ్రాము ఎలాగ మీది త్యాగమనాలే నాయకులారా, అసెంబ్లీ సీటుకు ఆరాటపడే నేతల్లారా, పదవుల నొదులుట త్యాగం అంటే నాయకులారా, మరి ప్రాణాలొదులుటనేమంటారు పాలకులారా. మంచు ముక్కలతో మందు సీసలతో జైలు హింస అనుభవించారా, వెలుగే పడని చీకటి గదిలో చిత్రహింస పాలయ్యారా, ఆటవికంగా తగిలిన తూటాకు అవయవాన్ని కోల్పోయారా, పుట్టగొడుగుళ్ళ పెట్టిన కేసులో కోర్టుకు బాధితులైనారా, ఎప్పుడు ఎక్కడ ఏం కోల్పోతిరి త్యాగం నీదంటున్నారు, ఏది జరిగినా 60 ఏళ్లుగా జనమేమును ముందున్నారు. ఇది కళాకారుడిగా మీరు ఉద్యమం సమయంలో రాసిన పాట. అవును. ఇప్పుడు దశాబ్దంలో శతాబ్దం అని మనం 9 ఏళ్ళు గడిచాయి, 10 ఏళ్ళు వచ్చాయి అనుకున్నప్పుడు కళాకారుడిగా ప్రశ్నించాలి అంటే ఏమన్నా అంశాలు ఉన్నాయా? కొత్తగా పెళ్ళైన జంట ఉంటుంది మేడం. ఓకే, కొత్తగా పెళ్ళైన జంటకి ఎన్నేళ్ళ జ్ఞానం రావచ్చు అంటారు? డిపెండ్స్, సిచ్యువేషన్స్ డిపెండ్స్. ఇక్కడ కూడా మార్పు అనేది జరగడానికి ఇక్కడ కూడా టైం పడుతుంది. ఇప్పుడే అన్నిటికీ ఎక్కి తొక్కి నా చేతిలో కళ ఉందని, అవినీతి జరిగిపోతుందని, జరగకముందు ఇట్లా అయింది అట్లా అయిందని అనడానికి ఏం లేదు మేడం. ఎంతకాలం వెయిట్ చేస్తారు? అలా వెయిట్ చేద్దాం. జనం లోపల ఒక తిరుగుబాటు వస్తుంది, తెలుసా మీకు? తెలుసా? జనం లోపల ఒక తిరుగుబాటు వస్తుంది. ప్రజలు వ్యతిరేకిస్తే నిజమైన వ్యతిరేకత. ప్రజల లోపల వ్యతిరేకత కనిపించింది అంటే దాన్ని ఎవరు ఆపలేరు మేడం, అది నిజం. మనం గోరంతల్ని కొండంతలు చేసి రాయొచ్చు, కొండంతల్ని రవ్వంతలు కూడా చేసి రాయొచ్చు. కానీ ఇక్కడ తెలంగాణలో మునిగిన కొంపలైతే ఏం లేవు మేడం. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కొన్నింటిని సాధించగలుగుతుంది మేడం, ఇంకా కొన్నింటిని సాధించ టైం పట్టవచ్చు కదా. మనం ఎందుకని తొందరపడి అప్పుడే వద్దు, రెస్పాండ్ అవ్వద్దు, రియాక్ట్ అవ్వద్దు. రియాక్ట్ అయ్యే రోజు అయితే డెఫినెట్గా రియాక్ట్ అవ్వడే ఉంటుంది మేడం. మనం సంఖ్యలు వేసుకొని కూర్చోవడానికి, నేను ఇంట్లో సాదుకునే కోడిని కాదు, నేను కవిని. సందర్భం వచ్చినప్పుడు నన్ను ఎవరు అడగాల్సిన అక్కర్లేదు, డెఫినెట్గా స్పందిస్తాను. మళ్ళీ ఇంకో విషయం, ఒకవేళ జైల్లో పెడతారేమో, అరెస్టులు చేస్తారేమో, నెక్స్ట్ ఇలాంటివి ఏమైనా వస్తాయో మీ నుంచి, అవి కూడా ఏం కొత్తవి కాదు. ఏమైనా అవి కూడా ఏమి కొత్తవి కావు. భయంకరమైన జీవితాన్ని నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినాను. ఎంత భయంకరమైన జీవితం తెలుసా? మా నాన్న, మా అమ్మ, మా 2 అక్కలు, మా అన్న, ముగ్గురు, వీళ్ళు 5గురు చేనుకు పోతారు. నేను ఒక్కరిని స్కూల్కి పోయి ఇంటికి వస్తా లేట్గా. వచ్చేసరికి మా ఇంటి చుట్టూ మొత్తం తుపాకులు పట్టుకొని పోలీసులు ఉంటారు. మా ఇంటి చుట్టూ తుపాకులు పట్టుకొని పోలీసులు ఉంటారు మేడం. మా ఇంటికి ముందు 2 వేప చెట్లు ఉంటాయి. మా మేనత్త ఉంటుంది వెంకటక్క అని, మా రెండో నానమ్మ ఉంటుంది కనకమ్మ అని, మా ఇంకో నానమ్మ ఉంటుంది మా సొంత నానమ్మ వాళ్ళ సొంత చెల్లె లచ్చమ్మ, ఆమె అందరం చిన్నమ్మ అని పిలుస్తాం. వీళ్ళందరూ వచ్చి ఈ మా వెంకటక్కల వేప చెట్ల కింద అందరు నిలబడి చూస్తూ ఉంటారు. నేను అప్పుడే స్కూల్కి వేస్తుంటే నన్ను ఏం చేస్తుంటే మా చిన్న నానమ్మ అంటే ఆమె వచ్చి పక్కన గుంజుకొచ్చి ఆమె పక్కన నిలబెట్టుకున్నప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఇంటి చుట్టూ మొత్తం రౌండప్ చేసి తిరుగుతూ ఉంటారు. మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇల్లు చాలా పెద్ద ఉంటుంది, మాది పెద్ద ఇల్లు. వాళ్ళకి ఎటు చూసినా డోర్లు కనబడుతున్నాయి, డోర్లను క్లోజ్ చేసి ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాక తుపాకులతో కొట్టి డోర్లు పలగొడతారు. ఈ పలగొడతా అంటే నేను భయపడుతూ ఉంటాను, మా నాన్న తీసుకుపోయి చంపేస్తారు, మా అమ్మని చంపేస్తారు, మా అక్కల్ని అని అంటారు. కానీ ఎవరు లేరు ఇంట్లో. 1 by 1 డోర్లు తీస్తూ ఉంటే ఎవరు లేరు. ఈ డోర్లు తీసుకుని వచ్చిన తర్వాత చేసినట్టు పోలీసులకు ఆవేశం, అంటే వాళ్ళు ఓడిపోయాను అనే, ఎవ్వరు లేరు అందరూ ఎస్కేప్ అయిపోయారని, ఓడిపోయాను అనే ఆ పరాజయం తాలూకు పౌరుషం ఉంటుంది కదా. ఆ పౌరుషంతో ఏం చేశారంటే వాళ్ళు, మా నాన్న రేషన్ షాప్ డీలర్, ఇంతకుముందు సారా కాంట్రాక్టర్. ఈ రేషన్ షాప్ డీలర్ అయితే ఏం చేస్తారంటే మంచినీళ్ళ బావి, నేను ఇందా చెప్పిన కదా, కిరోసిన్ డ్రమ్ములు పలగొట్టి మంచినీళ్ళ బావిలో మొత్తం డ్రమ్ములో ఉన్న కిరోసిన్ మొత్తం పోసింది. ఒకటి, ఇంట్లో మక్కలు ఉంటాయి, కందులు ఉంటాయి, పెసళ్ళు ఉంటాయి, పత్తి ఉంటుంది, వరి ఉంటుంది, బియ్యం ఉంటాయి. వీటన్నింటి మీద కిరోసిన్ పోసి బయటికి తీసుకొచ్చి కిరోసిన్ పోసి అన్నీ తగలబెట్టింది. మా ఇంట్లో 92-93 పీరియడ్లో డైనింగ్ టేబుల్ ఉంటుంది. డైనింగ్ టేబుల్ లేపితే ఇద్దరికి లేవకపోతే 6 సిఆర్పిఎఫ్ పోలీసులు ఏమనుకుంటారు వాళ్ళు, 6 పోలీసులు పోయి తీసుకొచ్చి బయట ఎత్తేస్తారు. పలగకపోతే సిఐ నవ్వుతూ ఉంటాడు, ఏంద్రాబాయి పలుగుతలేవు, దేంతో చేయించిన వీడని లేపి మళ్ళీ ఎత్తేస్తారు. పలగాయి అవి
పలగకపోతే మా ఇంటికి ఎదురుగా ఇంకో ఇల్లు కడతాను మా నాన్న పౌల్ట్రీ ఫామ్ పెట్టడానికి. దానికి ఉన్న కట్టరాలు తీసుకొచ్చి పలగొడతారు. కట్టరాలు తెచ్చి పునాది రాళ్ళు ఉంటాయి కదా, పునాది రాళ్ళు ఎత్తేసి మొత్తం అని పలగొట్టాను. ఎందుకు? అన్నలకు అన్నం పెట్టినామని. వాళ్ళు నిలబడి టార్చర్ చేస్తుంటే మా ఇల్లును విధ్వంసం చేస్తుంటే చూసిన. మా నాన్న ఇట్లా వీళ్ళు మా బాబాయ్లు అందరూ తీసుకెళ్ళి జైలు పెట్టి తీసుకుపోయి సర్ది పట్టుకొని పోయి మాట్లాడచ్చు పోలీస్ స్టేషన్ కాడికి. కొత్త ఏం లేదు మేడం. భయపడరు దేనికి? భయపడే ప్రసక్తి అసలే ఉండదు, అస్సలే ఉండదు. సో ఇప్పటికీ అదే ఆవేశం కంటిన్యూ అవుతుందా? ఆవేశం ఎందుకు అవుతుంది మేడం? ఇది జీవితం. మామూలుగా కళాకారులకి ఒక ఆవేశం ఉంటుంది, వాళ్ళు ఎమోషన్. దాని ఎమోషన్ కూడా ఒక ఆవేశమే కదా. సరే, ఆవేశం ఒక ఎమోషన్, ఆవేశం, భావోద్వేగాలు అనేవి అన్ని అందులో ఉంటాయి. అందులో ఆవేశం కూడా ఒక పార్ట్. అవును. సో కళాకారులకు ఎక్కువ ఉంటుందా ఆవేశం? స్పందించే గుణం ఎక్కువ ఉంటుంది మేడం. స్పందించకపోతే ఎవ్వరు పాట రాయలేరు. ఇప్పుడు గోరేటి వెంకన్న రాసిన ఏ పాట అయినా చూసుకోండి, ప్రతి పాట ఒక నది లాంటిదే. ఆయన దాని పట్ల అంత ఆరాధన, అంత ప్రేమ, అంత లోతైన అధ్యయనం, అంత ఆర్ద్రత కలిగితేనే రాయగలిగినాయి ఎవరైనా అంతే. సో ఇప్పటికీ మిట్టపల్లి సురేందర్ గారిలో అదే కంటిన్యూ అవుతోంది. ఎక్కడ ఏం జరిగినా ఇమ్మీడియట్గా ఒక స్పందించే గుణం అయితే కనిపిస్తుంది. స్పందిస్తాను మేడం, తప్పకుండా స్పందిస్తాను. సో తోటి కళాకారులకు అన్యాయం జరిగినా అదే గళం ఎత్తుతారు. అట్లాగే ఎందుకు ఎత్తాం? ఎందుకు మాట్లాడతా డెఫినెట్గా. మిట్టపల్లి సురేందర్ గారికి కూడా ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి, ఒక ప్రజాప్రతినిధి కావాలి అని ఉంది అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. మీకు శ్రీశ్రీ గారు తెలుసా? తెలుసు, చెప్పండి. శ్రీశ్రీ గారు ఉన్నప్పుడు ఉన్న ముఖ్యమంత్రి పేరు తెలుసా మీకు? శ్రీశ్రీ గారు ఉన్నప్పుడు ఉన్న ఎమ్మెల్యేల పేరు తెలుసా మీకు? తెలియదు. శ్రీశ్రీ గారి కాలంలో ఉన్న మంత్రులు తెలుసా మీకు? సభాపతులు తెలుసా మీకు? కానీ వాళ్ళందరూ ఉన్నప్పుడు ఉన్న శ్రీశ్రీ మీకు ఇప్పటికీ తెలుసా? తెలియదా? ఎంత గొప్ప జీవితాన్ని వదులుకొని ఇంకో వైపు ఎందుకు పోతాను మేడం? అసలు ఆలోచన లేదు. ఇప్పుడు కళాకారుడు తోటి కళాకారులకు అన్యాయం చేస్తున్నప్పుడు స్పందించింది కూడా కేవలం ఆ ఉద్దేశంతోనే అనేవాళ్ళకి అట్లా ఉంటే వాళ్ళే నాకు ఒక కాన్స్టిట్యున్సీ ఎతికి ఇవ్వని చెప్పండి, వాళ్ళు చెప్పిన దగ్గరికి పోతాను నేను. అక్కడ నుంచి పోటీ చేయడానికి అది ఎక్కడుందో పోతా నేను. ఓకే, నాకు పాలిటిక్స్ అనేది లేదు మేడం. అది అంతటి లక్ష్యాలు నాకు లేవు. సో ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూని కంక్లూడ్ చేయాలి అనుకుంటే 9 ఏళ్ల తెలంగాణ అయిపోయింది, 10వ ఏట అడుగు పెడుతున్నాం. 21 రోజుల పాటు ఉత్సవాలు, సంబరాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి సురేందర్ గారు ఏమైనా పాట రాశారా? నేను దీనికి సంబంధించి అంటే అప్పుడు మామూలుగా 9 ఏళ్ళు సరే, తెలంగాణ వచ్చిన తర్వాత ఒక సంబురం అనేది అందరిలో కనిపించింది. డాన్స్ చేసిండ్రు ప్రతి ఒక్కరు కదా. అప్పుడు మీకు వచ్చిందే స్వాతంత్ర్యం, వీడిందే వనవాసం, తెచ్చిందే కొండంత పండగలే మన కోసం, కదిలొచ్చే కాలంతో వెల్లువల సంతోషం, మొలిచిందే పెదవులపై పైరల్లే దరహాసం, ఎన్నాళ్లకు వినిపించేలా స్వేచ్ఛ కోయిలకూసే, ఎన్నెన్నో గుండెల త్యాగం జెండాగా విరబూసే, ఎన్నేండ్లకు వీరులు నడిచిన దారిలో వెన్నెలగాసే, ఎనలేని డుపు కంఠం ఆనందంతో కోసే, హే దండోరా కొడదాం రారో యాద్గిరి నరుసన్న, ధరణికి సంకెళ్ళే తెగినై సంబరమే చేద్దామన్నా, అరచిందులు వేద్దాం రారో చిలుకూరి బాలన్న, చీకు చింతలు వీడెను రోజమిడిక మోగిద్దామన్నా, ప్రతి పూట ఏదో చోట అలజడితో మేలుకునే మన 10 జిల్లాల పల్లెల్లో పనివాడు పసివాడు తమ వంతుగా చేసిరిపోరు, ఏనాడు కనులారా నిదరో లేదే ఏ ఊరు, చరితను చదివిన చోటే చరిత్ర సృష్టించి విద్యార్థులు నడిచారమ్మ పాలకులను వంచి, విజయానికి విప్లవ రథమే చేరువ అవుతుంటే విశాలాంధ్ర పేరుకు నీటితో కాలం చెల్లిందే. సో పనివాడు పసివాడు పోరాటం చేసుకున్నటువంటి సాధించుకున్న తెలంగాణ. ఎగ్జాక్ట్లీ.
ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సురేందర్ గారు. మీరు ఇలాగే మీ పోరాటాన్ని కంటిన్యూ చేయాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది, ఎక్కడైతే అక్రమాలు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, తోటి కళాకారుడైనా పర్లేదు చీల్చి చెండాడే ఆ లక్ష్యాన్ని కంటిన్యూ చేయండి. ఎట్ ద సేమ్ టైం ఇంతకాలం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కూడా కాస్త ఓపిక పట్టి చూస్తారు. 10 years అయింది. ఆ తర్వాత మళ్ళీ మీరు అనుకున్నది జరగలేదు అంటే అదే పోరాటం కంటిన్యూ చేస్తారు. ఫైటే మేడం, ఫైట్ ఎప్పటికీ చేయాలి. మా నాన్న పాపం లాస్ట్ స్టేజ్లో మా నాన్నకి అంటే మా నాన్న అసలు బతికున్నప్పుడు సరిగా అర్థం కాలేదు, కానీ మా నాన్న చనిపోయిన తర్వాత ఆలోచిస్తా అంటే మా నాన్న ఏం చేసిండు, ఏం మాట్లాడిండు, అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ పోతా ఉంటే మా నాన్న ఒక లైబ్రరీలోకి కనబడుతాను నాకు. ఒకసారి ఆయన గ్యాంగ్రీన్ అయ్యి చాలా ఇబ్బంది అవుతుంది, డయాబెటిక్ వచ్చిన ట్రీట్మెంట్ చేయిస్తాం. దాస్యం వినయ్ భాస్కర్ గారు ఎమ్మెల్యే ఉన్నారు కదా, వినయ్ అన్న దగ్గరుండి మా నాన్నకి హాస్పిటల్కి వెళ్ళి గార్డియన్ హాస్పిటల్లో కూర్చొని మా నాన్నకి ట్రీట్మెంట్ చేయించి దగ్గరుండి చూసుకున్నప్పుడు నేను బయటికి పోయి ఉంటే, నేను రంజిత్ రెడ్డి అని ఇద్దరం బయటికి పోయి ఉంటే అన్నకు ఫోన్ చేసి చెప్తే దగ్గరుండి అన్నే నేను చూసుకుంటాను, నువ్వు ఏం టెన్షన్ పడకు, అక్కడ వేడవద్దు అసలే నేను చూసుకుంటా అని చెప్పి ఆయన దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించింది. ఆ టైంలో మా నాన్నని అందరు చనిపోతారు కావచ్చు అనుకున్నారు, కానీ మా నాన్న మంచిగా అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళి ఏం చేసిందంటే మళ్ళీ ఒక చిన్న షాపు ఇట్లా ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆయన. చేస్తూ ఉంటే మా మేనబావ ఉంటాడు, కుమ్మరి శ్రీనివాస్ అని, పెద్ద శ్రీను అని మా మేనత్త కొడుకు, ఆయన ఉన్ను మా నాన్న ఇద్దరు నేను పోయేసరికి మాట్లాడుకుంటారు. మా బావ అంటాను కదా, నువ్వు ఖాళీగా ఉండవు అని, ఖాళీగా ఉండవు, నువ్వు మొన్నదాకానే పడుకున్నావు మంచం మీద, నీకు భయం లేదు నువ్వు పని చేస్తున్నావు అంట. మా నాన్న అటువైపు ఉన్నాడు, మా బావ ఇటువైపు ఉన్నాడు, నేను అక్కడ కారు ఆపుకున్నా, వీళ్ళిద్దరికి తెలియదు, వాళ్ళ సంభాషణ వింటున్నా నేను. మా నాన్న ఆన్సర్ అటు నుంచి ఏమై ఉండొచ్చు చెప్పండి. ఆ పోరాటం కంటిన్యూ చేస్తున్నావు, ఎందుకు పడుకోవాలి? మనిషి అన్నోడు బతికున్నంతకాలం ఏదో ఒకటి చేయాలరా, ఉత్పత్తి కారకమైంది. నేను ఉత్పత్తి కారకమైన యుద్ధం చేస్తాను, యుద్ధం చేస్తేనే ఉండాలిరా ఏదో ఒకటి అన్నాడు. అట్లా యుద్ధం చేసింది మేడం. అదే జీన్స్ ఉన్నాయి. అవసరం వచ్చింది అంటే, ఆ అవసరం ఏర్పడ్డదంటే యుద్ధంలో ముందుంటాం, వెనుకకు పోయే ప్రసక్తి అసలే ఉండదు, భయపడే ప్రసక్తి కూడా అసలే ఉండదు మేడం. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సురేందర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీకు ఇంకో చిన్న మాట, మన గుండె గుణము అది గునుగువనము, అందరికీ అమ్మాయి భువనము, త్యాగాల మునుము మన చరిత ఘనము, తలరాత ఎదురీదే సంకల్పము. ఇది తెలంగాణ భూమి చరిత్ర. ఈ భూగోళం మీద ఎక్కడెక్కడో ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ మరొకసారి తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ మిట్టపల్లి సురేందర్, కవిత కూడా మన వరంగలే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కూడా మరోసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కంటిన్యూ ద స్పిరిట్, ఆ పోరాటాన్ని కంటిన్యూ చేయండి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ విత్ మిట్టపల్లి సురేందర్ గారు. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్.